Hi engineers and future engineers. Welcome to episode 25 of DSS series. ఈ రోజు వచ్చి మనము ఈ పర్టికులర్ వీడియోలో ట్రాపింగ్ రెయిన్ వాటర్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఈ వీడియోలో వచ్చి నేను మీకు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, బెటర్ అప్రోచ్, ఆప్టిమల్ అప్రోచ్, 3 పర్టికులర్ అప్రోచెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి టైం కాంప్లెక్సిటీస్ ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీస్తో పాటు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా గూగుల్ లాంటి కంపెనీస్లో కూడా దీని ఇంటర్వ్యూస్లో అడిగారనమాట. ఓకే, సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ అనవసరంగా హార్డ్ అని చూడడం చాలా ఈజీ ఉంటుంది. స్టిక్ టు మీ. ఓకే, ఫస్ట్ లీడ్ కూడా మామ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడో చూద్దాం. ఏమంటాడు మన రిలంగి మామ? గివెన్ అండ్ n non-negative integers represent an elevation map where the width of each bar is 1. Compute how much water it can trap after raining అని ఇచ్చాడు. ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఓకే, ప్రాబ్లం ఏంటిది, ఏమంటున్నాడు అనేది. ఇలా మనకు ఒక అరే ఇవ్వడం జరుగుద్ది. ఈ అరే ఏంటంటే ప్రతి ఇండివిజువల్ ఎలిమెంట్ ఈ అరేలో వచ్చేసి హైట్ అనమాట, హైట్ ఆఫ్ ఎ బిల్డింగ్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ 3 ఇచ్చాడు కదా, సో అందుకని ఇక్కడ నేను 3 హైట్ ఉన్న ఒక బిల్డింగ్ని తీసుకున్నాం. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్ అనుకోండి. 0 1 2 3 4 హైట్స్, 0 1 2 3 4 5 6 ఇవి ఎక్స్ యాక్సిస్ పాయింట్స్. వీటిని మీరు ఇండెక్సెస్ కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ 3 అన్నాడు, సో 3 సైజ్ 3 హైట్ బిల్డింగ్. నెక్స్ట్ 0 అన్నాడు, అందుకని 0 హైట్ బిల్డింగ్. ఇక్కడ నెక్స్ట్ 1 హైట్ బిల్డింగ్. నెక్స్ట్ 0 హైట్ బిల్డింగ్. నెక్స్ట్ 4 హైట్ బిల్డింగ్. నెక్స్ట్ 0 హైట్ బిల్డింగ్. నెక్స్ట్ 2 హైట్ బిల్డింగ్. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు అంటే ఈ పర్టికులర్ బిల్డింగ్స్ గీసుకున్న తర్వాత ఇక్కడ ఎంత వాటర్ మ్యాక్సిమం స్టోర్ చేసుకోగలుగుతావు, వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఎంత వాటర్ ఆగుతుంది, ఎంత వాటర్ స్టోర్ అవుతుంది అన్నది క్వశ్చన్. ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఎంత వాటర్ స్టోర్ అవుతుంది అనేది. ఫస్ట్ వర్షం పడుతుంది, వర్షం ఇలా 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 పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది, ఏ వర్షం అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్ బిల్డింగ్ మీద పడుతుందో దట్ హైట్ హ్యాస్ 2 ఆప్షన్స్. ఒకటి ఇలా స్పిల్ ఓవర్ అయిపోతుంది, కొంచెం లెఫ్ట్కి వెళ్ళిపోతాయి, కొంచెం రైట్కి వచ్చేస్తాయి. ప్లస్ ఇక్కడ పడే వర్షం అంతా ఇక్కడ స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ పడే వర్షం ఇక్కడ 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 ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, వర్షం పడ్డప్పుడు ఎక్కడెక్కడ వాటర్ ఆగుద్దో మనం ఆ పర్టికులర్ యొక్క ఎన్ని హైట్ ఎంత వస్తుందో, ఎంత వాటర్ స్టోర్ చేసుకుంటుందో చెప్పాలి. సో ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ కెపాసిటీ మొత్తం ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లో వదిలేస్తే ఇక్కడ 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 ఇదంతా రెయిన్ వాటర్ ఉండిపోద్ది. అవునా కాదా? ఇప్పుడు మీరు అడగవచ్చు ఇక్కడ ఎందుకు రెయిన్ వాటర్ ఉంటుంది అని. ఎందుకంటే అది కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇక్కడ హైట్ ఎంత ఉంది, ఇక్కడ కూడా వాటర్ స్టోర్ చేసుకోవచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ సపోర్టింగ్ బిల్డింగ్ ఏమీ లేదు. ఇది ఒక బిల్డింగ్ కాదు, ఇది ఒక లైన్ అంతే మీకు చూపించడానికి. బిల్డింగ్ ఇక్కడ వరకే ఉంది. సో ఇక్కడ ఎటువంటి సపోర్ట్ లేదు వాటర్ని స్టోర్ చేసుకోవడానికి. సో వాటర్ని స్టోర్ చేసుకోవాలి అంటే మనకి 2 వైపుల సపోర్ట్ కావాలి. సో అందుకని 2 వైపుల సపోర్ట్ ఎక్కడ వరకు ఉంది, ఈ పర్టికులర్ లైన్ వరకు ఉంది. అందుకని వాటర్ అనేది ఈ పర్టికులర్ రీజియన్లో మొత్తం స్టోర్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ హైట్ ఎంత ఉంది, అలా అని వాటర్ ఈ రీజియన్లో స్టోర్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే దానికి సపోర్టింగ్ వాల్ ఏం లేదు రైట్ సైడ్లో. సో సపోర్టింగ్ వాల్ ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు మాత్రమే ఉంది. అందుకనే వాటర్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ రీజియన్లో స్టోర్ అవుతుంది. సేమ్ ఇక్కడ బిల్డింగ్ ఉంది కాబట్టి దీని లెఫ్ట్ రీజియన్లో ఎంత స్పేస్ ఉంది అక్కడ వాటర్, దీని రైట్ రీజియన్లో ఎంత స్పేస్ ఉంది అక్కడ వాటర్. సో ఇలా వాటర్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం అతనికి చెప్పాలి ఎంత వాటర్ స్టోర్ అవుతుంది అనేది అనమాట. ఓకే, అది ఎలా చెప్పాలో అది చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ప్రతి బిల్డింగ్ దగ్గర చూసుకోవాలి. ఇప్పుడు మనం మొదలెడితే మన ఇంట్యూషన్ని, ఇప్పుడు ఈ బిల్డింగ్ యొక్క హైట్ 3 ఉంది. ఇక్కడ బిల్డింగ్ లేదంటే 0 హైట్ అని అర్థం. ఇక్కడ 1 బిల్డింగ్, ఇక్కడ 0, ఇక్కడ 4, ఇక్కడ 0, ఇక్కడ 2. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి ఈ 3 ఉన్న ప్లేస్ ఇక్కడ మనం ఎటువంటి వాటర్ని స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాల గురించి మాట్లాడుకుందాం. ఈ పర్టికులర్ ఏరియాలో ఎంత వాటర్ స్టోర్ అవుతుంది, మన దగ్గర ఉన్న హైట్ వచ్చేసి 0. మన మ్యాక్సిమం హైట్ వాటర్ ఎక్కడ వరకు స్టోర్ అవుతుంది, 3 వరకు స్టోర్ అవుతుంది. అంటే 3 - 0 ఎంత, 3. సో నువ్వు కనుక ఆన్సర్ అని ఒక వేరియబుల్ని తీసుకుంటే ఇక్కడ 3 కెపాసిటీ అంటే 3 లీటర్స్ అనుకో, ఏది అనుకో, 3 కెపాసిటీ వాటర్ స్టోర్, 3 లీటర్స్ ఆఫ్ వాటర్ స్టోర్ అవుతుంది అనుకో. ఓకే, 3 వాటర్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ హైట్ 1 వరకు ఉంది. సో ఇక్కడ వాటర్ ఎంత స్టోర్ అవుతుంది, ఈ పర్టికులర్ రీజియన్ అంతా వాటర్ స్టోర్ అవుతుంది. ఈ పర్టికులర్ రీజియన్ అంతా వాటర్ స్టోర్ అవుతుంది. ఇది మాక్సిమం ఎక్కడ వరకు వెళ్తుంది, ఇక్కడ వరకు వెళ్తుంది. సో ఇక్కడ 3 ఉంది, 3 హైట్ ఇదంతా స్టోర్ అవ్వకుండా దీంట్లో ఇంత హైట్ వాటర్ ప్లస్ బిల్డింగ్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, 3 - 1 2. ఇక్కడ 2 హైట్ వాటర్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంత ప్లేస్లో వాటర్ స్టోర్ అవుతుంది, ఇంత ప్లేస్. ఇది ఎక్కడ వరకు వెళ్తుంది, దీని హైట్ 0, 3 హైట్ వరకు స్టోర్ చేసుకుంటుంది. సో 3 - 0 3 హైట్ వరకు వాటర్ స్టోర్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాటర్ స్టోర్ అవ్వట్లేదు, మొత్తం బిల్డింగ్ ఉంది. సో ఇక్కడ వాటర్కి ప్లేస్ లేదు. నెక్స్ట్ కొద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎంత వాటర్ స్టోర్ అవుతుంది, ఇక్కడ వరకే వాటర్ స్టోర్. నువ్వు అడగొచ్చు బ్రో ఇక్కడ వరకు ఎందుకు స్టోర్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్ ఏం లేదు వాటర్ని హోల్డ్ చేయడానికి. అందుకని ఇక్కడ వరకే స్టోర్ అవుతుంది. ఎక్కడ వరకే దానికి ఆ ఒక పర్టికులర్ బౌండరీస్ ఉన్నాయి, అక్కడ వరకే స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఎక్కడ వరకు స్టోర్ అవుతుంది, ఈ రీజియన్ వరకు స్టోర్ అవుతుంది. ఈ రీజియన్లో ఎంత ఉంది, 2. మన హైట్ ఎంత, 0. సో 2 - 0 ఎంత, 2. ఇక్కడ 0, ఇక్కడ 0. ఇప్పుడు ఇక్కడ
ఇక్కడైనా వాటర్ స్టోర్ అవుతుందో వాటర్ స్టోర్ అవ్వదు, ఎందుకంటే ఇట్స్ లాస్ట్ బిల్డింగ్ ప్లస్ దీనికి సపోర్ట్ లేదు, ఎటు పక్కన వాటర్ స్టోర్ చేసుకుందాం అన్న ఇక్కడ వచ్చే వాటర్ అంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వచ్చే వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, సపోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ వాటర్ స్టోర్ అవ్వదు, సో 0. సో ఇప్పుడు ఈ టోటల్ సమ్ అంత ఎంత వచ్చింది మనకి 3, 3, 6, 7, 8, 9, 10. సో మొత్తం వచ్చేసి ఇక్కడ 10 ఆన్సర్ అనేది మన ఆన్సర్ ఎంత 10 ఇక్కడ, ఎందుకు మొత్తం ఇక్కడ మనం 10 కెపాసిటీ ఆఫ్ వాటర్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇక్కడ కనుక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని చూస్తే ఇక్కడ కూడా మనకి ఇట్లా హైట్స్ ఇచ్చాడు అనమాట, 0, 0 హైట్, 1 హైట్, 0 హైట్, 2 హైట్ అట్లా. సో ఇక్కడ ఎంత వాటర్ స్టోర్ అవుతుంది, ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇట్లా మొత్తం 6 హైట్ వాటర్ స్టోర్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లం ఎలా అప్రోచ్ అవ్వాలి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ స్టోర్ అవ్వాలంటే ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నిజంగా వాటర్ ఉన్నాయి, మనం వాటర్ దేనిలో స్టోర్ చేసుకుంటాం, వాటర్ బాటిల్స్లో కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటాం. ఆ కంటైనర్ ఎలా ఉండాలి, 2 వైపులో ఆక్యుపైడ్ ఉండాలి, మొత్తం కింద ఆల్రెడీ కింద ఆక్యుపైడ్ ఉంది, మొత్తం కింద భూమి కూడా ఆక్యుపైడ్, కింద 2 పక్కన ఆక్యుపైడ్ ఉంటే అప్పుడు వాటర్ అనేది ప్రశాంతంగా సేవ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ మట్టి ఉంటే ఏం చేస్తావు బ్రో అంటే నేను ఏం చేయలేను, అంత తెలివితేటలుంటే నువ్వు వీడియోని స్కిప్ చేసి ఏమంటే సిమెంట్ ఉంటుంది అనుకుంటే వీడియో చూడు, ఓకేనా. సో సారీ, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎంత వాటర్ స్టోర్ ఉంది, సో నాకు ఇక్కడ ఏం తెలవాలి, వాటర్ స్టోర్ ఎంత అవుతుందో తెలుసుకోవాలి అంటే ఐ నీడ్ టు ఫిగర్ అవుట్ సమ్ బేసిక్ పాయింట్స్ అనమాట. ఆ బేసిక్ పాయింట్స్ అంటే మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ బిల్డింగ్ దగ్గర నాకు వాటర్ స్టోర్ అవుతున్న క్లారిటీ వచ్చేసింది, ఎందుకంటే ఫస్ట్ బిల్డింగ్కి సపోర్ట్ లేదు, అంటే ఇక్కడ పడే వాటర్ అంతా స్పిల్ ఓవర్ అయిపోతుంది. సో నేను దీనిపైన ఇంకేమంత క్యాలిక్యులేషన్స్ చేయలేను, సో 0, ఫైన్. సెకండ్ బిల్డింగ్ దగ్గరకు వద్దాం. ఈ బిల్డింగ్ దగ్గర నేనేం చేస్తానంటే నేను ఇక్కడ నిలబడ్డా కదా, ఇక్కడ నుంచి నా లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం వాల్ హైట్ ఎంత, నా రైట్ సైడ్ మ్యాక్సిమం వాల్ హైట్ ఎంతో తెలుసుకుంటా. నా లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం వాల్ హైట్ ఎంత, నా రైట్ సైడ్ మ్యాక్సిమం వాల్ హైట్ ఎంతో తెలుసుకుంటా. ఎందుకు అది కూడా చెప్తా వినండి నీకు. ఇప్పుడు 0 నుంచి లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం వాల్ హైట్ ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది. 0 నుంచి రైట్ సైడ్ మ్యాక్సిమం వాల్ హైట్ ఎంత ఉంది, 4 ఉంది. సో ఇక్కడ నేను నా వాటర్ని ఈ రెండిట్లో ఉన్న లెస్ నెంబర్, ఈ రెండిట్లో మినిమం నెంబర్ ఏదైతే ఉందో అంత కెపాసిటీ వాటర్ని స్టోర్ చేసుకోగలను. ఇక్కడ 3 ఇంకా 4 ఉంది, సో ఇక్కడ 3 కెపాసిటీ వాటర్ని స్టోర్ చేసుకోగలను. చూడు ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఉన్న కరెక్ట్గా ఇదంతా వాటర్ స్టోర్ చేసుకోగలను. ఇప్పుడు ఇదంతా నాకు ఎలా వస్తుంది, ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకోగలను ఎందుకంటే నాకు లెఫ్ట్ సైడ్ అంత సపోర్ట్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ సపోర్ట్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంత సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను 3 బ్లాక్స్ ఆఫ్ వాటర్ని స్టోర్ చేసుకోగలుగుతాను, అందుకని ఇక్కడ 3 వచ్చింది. స్టే విత్ మీ, ఇంకొంచెం బెటర్గా అర్థమవుద్ది. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా, నేనేం చేస్తాను అంటే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి నా లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం వాల్ ఎంత ఉంది, నా రైట్ సైడ్ మ్యాక్సిమం వాల్ ఎంత ఉంది తెలుసుకోండి, ఎందుకంటే మన మ్యాక్సిమం వాటర్ ఎంత స్టోర్ చేసుకుంటున్నది కావాలి. సో 1 నుంచి నేను నా మ్యాక్సిమం లెఫ్ట్ 3, నా మ్యాక్సిమం రైట్ ఎంత 4, నా మ్యాక్సిమం రైట్ ఎంత 4. ఇప్పుడు ఏమవుతుంది చూడు, నేను ఇక్కడ ఉన్న కరెక్ట్గా నా ఇంత వాల్ ఉంది, సో ఎంత కెపాసిటీ వాటర్ స్టోర్ అవ్వగలుగుతుందా మీద 2 కెపాసిటీ. నాకు ఈ హయ్యర్ బౌండరీ ఎట్లా తెలుస్తుంది, బేస్డ్ ఆన్ మై లెఫ్ట్ షార్టెస్ట్ వాల్. సో నీ దగ్గర ఎప్పుడైతే 2 హయ్యెస్ట్ వాల్స్ ఉంటాయి దాంట్లో ఏదైతే షార్టెస్ట్ వాల్ ఉంటుందో అక్కడ వరకు మాత్రమే వాటర్ వేసుకోగలుగుతాం. ఈ హయ్యెస్ట్ వాల్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే ఈ హయ్యెస్ట్ వాల్ని కన్సిడర్ చేస్తే ఇక్కడ దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఎటువంటి ఇంకో వాల్ లేదు కూడా, ఇక్కడ వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది, కిందికి వెళ్ళిపోతుంది లేదా పక్కకి వెళ్ళిపోతుంది, అందుకని. సో నువ్వు ఎప్పుడైనా ఒక పాయింట్లో నిలబడి నీ రైట్ సైడ్ హైయెస్ట్ వాల్ ఎంత, నీ లెఫ్ట్ సైడ్ హైయెస్ట్ వాల్ ఎంత, ఆ రెండిట్లో మినిమం వాల్ ఎంత, ఆ మినిమం వాల్ వరకే వాటర్ స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 3 అనేది మినిమం వాల్, మనకి 3,4 3 అనేది మినిమం వాల్. కానీ ఆల్రెడీ మనం 1 హైట్ వచ్చేసి మనం ఒక బిల్డింగ్ కట్టుకున్నాం, సో ఎంత ప్లేస్లో వాటర్ స్టోర్ అవుతుంది, 2 బ్లాక్స్లో వాటర్ స్టోర్ అవుతుంది. సో మినిమం హైట్ -1, 3 - 1 2లో స్టోర్ అయింది. వావ్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 0 ఉంది. సో నేను 0 దగ్గర ఉంది. నేను ఇక్కడ నుంచి నా లెఫ్ట్ మ్యాక్సిమం ఎంత, నా రైట్ మ్యాక్సిమం ఎంత. నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న హైయెస్ట్ వాల్ ఏంటిది, నా రైట్ సైడ్ ఉన్న హైయెస్ట్ వాల్ ఏంటిది. నా లెఫ్ట్ సైడ్ ఉన్న హైయెస్ట్ వాల్ వచ్చేసి ఎంత, ఇక్కడ ఉంటే నేను నా లెఫ్ట్ సైడ్ హైయెస్ట్ వాల్ 3, నా రైట్ సైడ్ హైయెస్ట్ వాల్ 4. సో నేను ఏం చేస్తే ఇక్కడ కూడా 3,4 రాసుకుంటా. ఈ రెండిట్లో మినిమం ఎలిమెంట్ ఏంటిది 3, అక్కడ వరకే వాటర్ స్టోర్ అవుతుంది కాబట్టి 3. నా బిల్డింగ్ హైట్ ఎంత 0, సో 3 - 0 ఎంత 3. సో నా బిల్డింగ్ హైట్ని తీసేయాలి, నా బిల్డింగ్ హైట్ని ఉంచుకుంటున్నా. బిల్డింగ్ ఉంటే వాటర్ ఉంటుంది, వాటర్ ఉంటే బిల్డింగ్ ఉండదు అట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వద్దాం 4. ఇక్కడ నుంచి నువ్వు ఏం చేస్తావు అంటే నీ లెఫ్ట్ మ్యాక్సిమం హైట్ ఎంత, రైట్ మ్యాక్సిమం హైట్ ఎంత చూడు. ఇక్కడి నుంచి కనుక చూసుకుంటే నీ లెఫ్ట్ మ్యాక్సిమం హైట్ ఎంత అవుతుందో అది 3, నీ రైట్ మ్యాక్సిమం హైట్ ఎంత ఉంది 2. నీతో పోల్చుకుంటే యాక్చువల్ ఇక్కడ నిన్ను నువ్వు కూడా కన్సిడర్ చేసుకుంటే నిన్ను నువ్వు కూడా కన్సిడర్ చేసుకో అంటే ఎలా అంటే చెప్తా చూడు. ఇప్పుడు నీతో పాటు నువ్వు ఇక్కడ నిలబడ్డావు,
నీ లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం ఎంత 4 నువ్వు కన్సిడర్ చేసుకుంటే నువ్వు ఇక్కడ 4 దగ్గర నిలబడ్డావు. నీ లెఫ్ట్ నువ్వే హైయెస్ట్, నీ రైట్ నువ్వే హైయెస్ట్, అందరికన్నా పైన నువ్వే ఉన్నావు. సో నీకు సపోర్ట్గా ఎవరు నిలబడలేకపోతున్నారు పక్కన. సో నువ్వు వాటర్ని స్టోర్ చేసుకోలేవు అని అర్థం. సో నువ్వు 4 - 4 0 కేటగిరీలో పడుతుంది. ఈ 4 - 4 ఎందుకు వచ్చిందో చెప్తా, స్టిక్ టు మీ. కానీ నీ లెఫ్ట్ సైడ్ కానీ నీ రైట్ సైడ్ కానీ నీకన్నా పెద్దవాళ్ళు ఎవరు లేరు. సో నువ్వే అందరికన్నా పెద్ద. సో నువ్వు వాటర్ని స్టోర్ చేసుకోలేవు అని అర్థం. దట్స్ బై అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు 0, నేను 0 దగ్గర నిలబడడం, నా లెఫ్ట్ మ్యాక్సిమం ఎంత, నా రైట్ మ్యాక్సిమం ఎంత. నా లెఫ్ట్ మ్యాక్సిమం ఎంత వస్తుంది ఇక్కడ, నేను 0 దగ్గర నిలబడితే నా లెఫ్ట్ మ్యాక్సిమం ఎంత 4, కరెక్టా 4. నా రైట్ మ్యాక్సిమం ఎంత 2. ఇప్పుడు ఈ రెండిట్లో షార్టెస్ట్ ఎలిమెంట్, మినిమం ఎలిమెంట్ ఏంటిది 2. నేను అక్కడ వరకు వాటర్ని స్టోర్ చేసుకోవాలి. నా దగ్గర హైట్ ఎంత ఉంది 0. సో 2 - 0 2, పర్ఫెక్ట్. ఇప్పుడు లాస్ట్ బిల్డింగ్ వాటర్ని స్టోర్ చేసుకోగలుగుతుందా, స్టోర్ చేసుకోలేదు, ఎందుకంటే నాకు సపోర్ట్ ఎవరు లేరు ఇంకా. సో లాస్ట్ బిల్డింగ్లో నువ్వు అసలు లాస్ట్ బిల్డింగ్ ఒమిట్ చేసి మొత్తానికి. సో ఇక్కడ ఏమర్థమైంది, మన ఫస్ట్ బిల్డింగ్ని లాస్ట్ బిల్డింగ్ కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే అది వాటర్ స్టోర్ చేసుకోలేదు. అవి మన బేసెస్ అనమాట. సో వాటి మధ్యలో మాత్రమే వాటర్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కనుక నేను ప్రతి ఎలిమెంట్ ప్రతి ఇండెక్స్ నుంచి నా లెఫ్ట్ మ్యాక్సిమం నా రైట్ మ్యాక్సిమం తెలుసుకొని నేను కనుక ఆ పర్టికులర్ వచ్చిన వాల్యూస్ నుంచి మినిమం వాల్యూ తీసుకొని దాంట్లో నుంచి కనుక నా హైట్ తీసి వాటి అన్నిటినీ యాడ్ చేసుకుంటూ పోతే నా ఆన్సర్ వచ్చేస్తుంది. అంతే, పెద్ద ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏమవుంది 3 + 2 + 3 + 2. సో మొత్తం 10 ఈజ్ ద ఆన్సర్. సో నువ్వు నిలబడ్డ చోటు నుంచి నీ లెఫ్ట్ మ్యాక్సిమం రైట్ మ్యాక్సిమం తెలుసుకొని ఆ వచ్చిన 2 ఆన్సర్స్లో మినిమం వాల్యూ తీసుకొని ఇలానే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పాయింట్ దగ్గర నిలబడ్డావు అనుకో, ఆ పాయింట్ నుంచి లెఫ్ట్లో మ్యాక్సిమం ఎంత తెలుసుకో, రైట్లో మ్యాక్సిమం ఎంత తెలుసుకో. ఈ రెండిట్లో వచ్చిన ఆన్సర్ నుంచి మినిమం వాల్యూ తీసుకో. దాంట్లో నుంచి నీ హైట్ని సబ్ట్రాక్ట్ చేయు. ఎంతైతే ఆన్సర్ వస్తుందో అంత వాటర్ కెపాసిటీ స్టోర్ చేసుకోవచ్చు అని అర్థం. ఇలా నువ్వు ఎవ్రీ ఇండివిజువల్ స్టెప్ దగ్గర పర్ఫామ్ చేయడం నీ కర్తవ్యం అనమాట. సో స్టెప్ 0, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇలా నువ్వు ఈ పర్టికులర్ ఇండెక్స్ అన్నింటిలో కనుక ఈ పర్టికులర్ యాక్టివిటీని పర్ఫామ్ చేస్తే నీకు ఆన్సర్ దొరికేస్తుంది. ఇదే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇప్పుడు మన అప్రోచ్ ఇప్పుడు మనం ఏదైతే ఇంట్యూషన్ అనుకున్నామో ఇదే ఇంట్యూషన్ ఉంటుంది త్రూ అవుట్ ద జర్నీ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. కాకపోతే నువ్వు ఎలా నీ లెఫ్ట్ హైట్ని రైట్ హైట్ని తెచ్చుకుంటావో దాని మీదనే నీ యొక్క బ్రూట్ బెటర్ ఆప్టిమల్ అప్రోచ్ అంటే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పర్టికులర్ 0 దగ్గర నిలబడ్డావు, నీకు లెఫ్ట్ హైట్ కావాలంటే ఒక ఫంక్షన్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఇటరేట్ చేద్దాం. ఇప్పుడు నేను కోడ్ రాసాను అనుకో దీనికి, ఇప్పుడు మనకి జస్ట్ అర్థమైంది ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు కోడ్ రాసావు అనుకో, ఎలా రాస్తావు కోడ్ రాస్తే ఫర్ ఇంట్ I = 1తో స్టార్ట్ చేస్తావు, ఎందుకంటే 0 దగ్గర నీకు పెద్దగా లాభం లేదని తెలుసు. ఫర్ ఇంట్ I = 1, I < array.length -1, ఎందుకంటే లాస్ట్ బ్లాక్ దగ్గర కూడా నీకు ఎటువంటి అవసరం లేదు, I++ చేస్తావు. ఇప్పుడు నేను ఏం అడిగాను నిన్ను, ఇంట్ లెఫ్ట్ మ్యాక్స్ కావాలి, ఇంట్ రైట్ మ్యాక్స్ కావాలి. నీకు ఇంట్ లెఫ్ట్ మ్యాక్స్ కావాలి, ఇంట్ రైట్ మ్యాక్స్ కావాలి. ఇక్కడ నుంచి నీకు వచ్చే ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నాను అనుకో, నేను గెట్ లెఫ్ట్ మ్యాక్స్ అని పంపించి నువ్వు ఎక్కడ నిలబడ్డావు నీ ఇండెక్స్ కంప్లీట్ అరే పంపించాలి. అప్పుడు ఈ ఫంక్షన్ నీకు నీ లెఫ్ట్ సైడ్ ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ ఎంతో అది చెప్పుద్ది అనుకుందాం. ఇక్కడ కూడా గెట్ రైట్ మ్యాక్స్ అని ఒక ఫంక్షన్ని రాసావు నువ్వు, ఇక్కడ నువ్వు నీ ఇండెక్స్ని ఇచ్చావు, అరే ఇచ్చావు, ఇది నీకు నీ రైట్ సైడ్ ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ ఎంతో చెప్పుద్ది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఇంట్ హైట్ అని తీసుకొని math.minimum Lmax, Rmax అంటావు, అంటే లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ అంటావు. నీకు ఒక వాల్యూ వస్తుంది. నువ్వు అప్పుడు ఏం చేస్తావు, నీకు వచ్చిన వాల్యూని ఆన్సర్ని ఒక వేరియబుల్ తీసుకొని ఆన్సర్ +r = హైట్ మైనస్ నీ దగ్గర ఉన్న హైట్ ఎంత మంది అరే అనుకో, అరే ఆఫ్ 5. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఎంత, ఇప్పుడు ఈ గెట్ లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ ఫంక్షన్ రాయట్లేదు కానీ నేను మీకు వచ్చు అని అనుకుంటున్నా. సో ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత తీసుకుంటుంది. ఈ యొక్క లూప్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ప్రతిసారి అరేని ఇటరేట్ చేస్తున్నాం, ప్రతిసారి ఇదేలోకి n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇదేలోకి n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో n × n టోటల్ బిగ్ O ఆఫ్ n² టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. ఈ పర్టికులర్ ప్రాబ్లం వచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీ ఏం లేదు, స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ O ఆఫ్ n, ఎందుకంటే ఎటువంటి ఎక్స్ట్రా స్పేస్ వాడట్లేదు. కానీ నువ్వు
అల్గోరిథం వైజ్ చూసుకుంటే నీకు ప్రతిసారి లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ తెలుసుకోవడానికి నువ్వు మొత్తం అరేలో ఇటరేషన్స్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 0th ఇండెక్స్ దగ్గర ఉన్నావు, నీకు రైట్ మ్యాక్స్ కావాలి, నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ మొత్తం వెతుకుతావు. సో n ఎలిమెంట్స్ అలా ప్రతిసారి ఇటరేట్ చేస్తున్నావు కాబట్టి దిస్ విల్ టేక్ బిగ్ ఆఫ్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ విచ్ ఇస్ నాట్ ద ఐడియల్ టైమ్ కాంప్లెక్సిటీ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. సో ఓకే, ఈ లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ వల్ల నాకు ఇష్యూ వస్తుంది, ఎందుకంటే నేను ప్రతి ఇండెక్స్ ఇటరేట్ అవ్వాలి, దట్స్ ఫర్ షూర్. సో నేను ఈ పర్టికులర్ లూప్ని స్కిప్ చేయలేను, ఎందుకంటే ప్రతి ఇటరేషన్ని తీసుకెళ్ళాలి అండ్ దిస్ ఇస్ ద కోర్ లాజిక్. ఇప్పుడు నేను ఏం ఆలోచించాలంటే ఎప్పుడైతే మనకు ఒక ఆన్సర్ ఫస్ట్ ఇప్పుడు మనం బేస్ ఆన్సర్కి ట్రై చేయాలి, వచ్చిందో దాన్ని ఎట్లా ఆప్టిమైజ్ చేయాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ నాకు ప్రాబ్లం ఏమనిపిస్తుంది, ఈ లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ కనుక్కోవడమే నాకు పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది. నా దగ్గర ఈ డేటా ముందే ఉంటే, బై ఎనీ ఛాన్స్ నా దగ్గర డేటా ముందే ఉంటే అప్పుడు నా కంపిటీషన్స్ ఈజీ అయిపోతాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఏ బిగ్ ఆఫ్ ఎన్ కాల్ ఓవర్ హియర్, నేను బిగ్ ఆఫ్ 1లో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, నా లెఫ్ట్ మ్యాక్స్ ఎంత, నా రైట్ మ్యాక్స్ ఎంత అని. సో ఇక్కడ ఏం చేయవచ్చు మనం ఇప్పుడు ఆలోచిద్దాం. దీన్ని ఇప్పుడు మనం డీకపుల్ చేయాలి, మనము ఈ ఫర్ లూప్ నుంచి ఈ డేటాని డీకపుల్ చేయాలి, ఎలా చేస్తాం దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఈ ఒక బ్రహ్మ అస్త్రాన్ని ఇక్కడ నుంచి నేను దీన్ని కాపీ చేసుకొని మనం ఇక్కడ ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. పేస్ట్ ఫైన్. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, మనం ఒక ఇండెక్స్ దగ్గర నిలబడితే మనకి లెఫ్ట్ మ్యాక్స్ ఇంకా రైట్ మ్యాక్స్ ఉంటే లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ మినిమం తీసుకొని -8 ఆఫ్ ఐడియాస్ మనకు ఆన్సర్ వస్తుంది. అందుకని నేను ఏం చేస్తా అంటే ఒక అరే తీసుకుంటా, లెఫ్ట్ మ్యాక్స్ అని ఒక అరే తీసుకొని నేను ఏం చేస్తాను అంటే అట్ ఎవ్రీ ఇండివిజువల్ ఇండెక్స్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం లెఫ్ట్ ఎలిమెంట్ అని చూస్తాను. వాట్ ఇస్ ద మ్యాక్సిమం లెఫ్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7. సో 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ఇలా ఒక అరే తీసుకుంటా. సేమ్ మళ్ళీ దీన్నే కాపీ చేసుకొని కింద మళ్ళీ పేస్ట్ చేసి దీన్ని తోడిపేసి రైట్ మ్యాక్స్ అంట. సో ఇక్కడ నేను 2 అరేస్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, నాకు తెలుసు నా ఫస్ట్ ఎలిమెంట్ 3 ఫిక్స్ అని, నా ఫస్ట్ ఎలిమెంట్ 3, నా లెఫ్ట్ మ్యాక్స్లో నా మ్యాక్సిమం, నా ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ మ్యాక్సిమం, నేను 3 దగ్గర వెళ్ళిపోతే 3 మ్యాక్సిమం ఫిక్స్. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ దగ్గరకు వస్తాను, ఈ ఎలిమెంట్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే నా మ్యాక్సిమం ఎంత, ఈ ఎలిమెంట్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మ్యాక్సిమం ఎంత 3. సో ఇక్కడ 3. ఈ ఎలిమెంట్ దగ్గరకు వస్తాను, ఈ ఎలిమెంట్స్ నా లెఫ్ట్ మొత్తం చూసుకుంటాను, నా మ్యాక్సిమం ఎంత వస్తుంది 3. నేను ఈ ఎలిమెంట్ దగ్గర నిలబడతాను, ఈ ఎలిమెంట్ నుంచి మొత్తం లెఫ్ట్లో చూసుకుంటాను, మ్యాక్సిమం ఎంత 3. నేను ఈ ఎలిమెంట్ దగ్గర నిలబడేటప్పుడు ఆ ఎలిమెంట్ని కూడా కన్సిడర్ చేసి చెప్పాను. ఈ ఎలిమెంట్ దగ్గర నిలబడేటప్పుడు అక్కడి నుంచి ద మ్యాక్సిమం లెఫ్ట్ ఎంత, అక్కడి నుంచి ఆ ఎలిమెంట్తో పాటు మ్యాక్సిమం లెఫ్ట్లో ఎంత ఉంది, 4 ఇస్ మ్యాక్సిమం. దీన్ని కౌంట్ చేస్తూనే నువ్వు లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం అంతా తెలుసుకోవాలి. 0 ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఎలిమెంట్ ఎంత లెఫ్ట్లో 4. 2 ఇక్కడ నుంచి మ్యాక్సిమం లెఫ్ట్ ఎంత 4. ఫైన్. ఇప్పుడు మనకి దీస్ ఆర్ ద లెఫ్ట్ మ్యాక్సిమం దట్ ఆర్ పాసిబుల్ అట్ ఎవ్రీ ఇండివిజువల్ పాయింట్ అనమాట, ఎవ్రీ ఇండివిజువల్ పాయింట్. అలా నేను రైట్ మ్యాక్స్ కూడా తెలుసుకుంటాను. రైట్ మ్యాక్స్కి ఇప్పుడు ఇక్కడ రైట్ మ్యాక్స్ ఇక్కడ 2 ఉంది, దిస్ ఇస్ ద రైట్ మ్యాక్స్, ఎందుకంటే దట్స్ ద లాస్ట్ థింగ్, సో దట్స్ ద మ్యాక్స్ ఫర్ దాట్ పర్టికులర్ ఎలిమెంట్ 2. ఇప్పుడు ఇక్కడికి వస్తా, 0 నుంచి నా రైట్ మ్యాక్సిమం ఎంత 2. ఇప్పుడు నేను 4 దగ్గర వెళ్ళిపోతా, 4 నుంచి నా రైట్ మ్యాక్సిమం ఎంత, దాన్ని కన్సిడర్ చేసుకుంటూ దాని రైట్ మ్యాక్సిమం ఎంత 4. ఇప్పుడు నేను 0 దగ్గర వెళ్ళిపోతాను, మ్యాక్సిమం ఎంత 4. నేను 1 దగ్గర నిలబడతాను, నా మ్యాక్సిమం ఎంత 4. నేను 0 దగ్గర నిలబడతాను, నా మ్యాక్సిమం ఎంత, నా రైట్ సైడ్ మ్యాక్సిమం ఎంత 4. నేను 3 దగ్గర నిలబడతాను, నా రైట్ మ్యాక్సిమం ఎంత 4. ఇప్పుడు నువ్వు చూసుకుంటే నాకు ఎవ్రీ ఇండివిజువల్ పాయింట్ దగ్గర దాని లెఫ్ట్ మ్యాక్సిమం ఎంత, దాని రైట్ మ్యాక్సిమం ఎంత నాకు తెలుసు. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే నా బుర్రని వాడి నేను రెండిట్లో ఒక మినిమం ఎలిమెంట్ తీసుకొని దాని నుంచి హైట్ని మైనస్ చేస్తాను, ఇప్పుడు ఎలా చూడు, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ వద్దు, ఎందుకంటే తెలుసు మనకి పనికి రావు అని. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ 0, ఇప్పుడు ఇక్కడ వీటికి ఇండెక్స్ ఏం కూడా ఇచ్చుకుంటా. సో ఇండెక్స్ 0 1 2 3 4 5 6. సారీ, కొంచెం టైంని వేస్ట్ చేస్తున్నాం అయితే, ఐ అండర్స్టూడ్, బట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు చూసుకుంటే మనకు ప్రతి ఇండెక్స్ దగ్గర వాల్యూస్ ఉంది. ఇప్పుడు మన అరే 0, ఇప్పుడు 0th ఇండెక్స్ దగ్గర నేను చూస్తా, సారీ ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. సారీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటా. ఇక్కడ అరే రాస్తున్నాను మళ్ళీ చూడండి మీకు నీట్గా. 3 0 1 0 4 0 2. సో ఇక్కడ చూసుకుంటే
0 1 2 3 4 5 6 ఇండెక్సెస్ ఉన్నాయి. సో మనకి ఈ ఇండెక్స్ తోటి ఈ ఇండెక్స్ తోటి పనిలేదు. ఈ మిగతా ఇండెక్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూడండి బ్లాక్. ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నేను ఏం చేస్తున్నా, లెఫ్ట్ మినిమం ఎంత ఉంది 1, రైట్ మినిమం ఎంత, రైట్ మ్యాక్స్ లెఫ్ట్ మ్యాక్స్ ఎంత, రైట్ మ్యాక్స్ ఎంత 3 4, దాంట్లో మినిమం ఎంత 3, 3 మైనస్ 0 3. నెక్స్ట్ 2 సెకండ్ ఇండెక్స్లో ఎంత, లెఫ్ట్ మ్యాక్స్ 3, రైట్ మ్యాక్స్ ఎంత 4, రెండింటిలో మినిమం ఎంత 3, సో 3 మైనస్ 1 2. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, థర్డ్ ఇండెక్స్లో లెఫ్ట్ మ్యాక్స్ ఎంత 3, రైట్ మ్యాక్స్ ఎంత 4, సో రెండింటిలో మినిమం ఎంత 3, 3 మైనస్ 0 3. నెక్స్ట్ నా దగ్గర 4 ఉంది, 4లో ఇక్కడ లెఫ్ట్ మినిమం ఎంత 4, లెఫ్ట్ మ్యాక్స్ ఎంత 4, రైట్ మ్యాక్స్ ఎంత 4, ఈ రెండింటిలో మినిమం ఎలిమెంట్ ఎంత 4, సో 4 మైనస్ 4 0 0. నేను 0 దగ్గర ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర నిలబడ్డా, ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర నిలబడ్డప్పుడు నా లెఫ్ట్ మ్యాక్స్ 4, నా రైట్ మ్యాక్స్ 2, రెండింటిలో మినిమం ఎంత 2, సో 2 మైనస్ 0 2. సో ఇప్పుడు చూడండి 3 3 6 7 8 9 నా ఆన్సర్ వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం చేశాను, నేను ముందే నా లెఫ్ట్ మ్యాక్స్ని రైట్ మ్యాక్స్ని తెలుసుకోవడం వల్ల ఏమైంది, నాకు సింగిల్ ఇటరేషన్లో ఆన్సర్ దొరికేసి. ఇప్పుడు దీనికి కూడా ఇలా రాయొచ్చు. దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మీకు ఇక్కడ రాసి చూడండి, మరి కార్నర్ వెళ్ళిపోద్ది. ఎప్పుడైనా దీన్ని రబ్ చేద్దాము. సింపుల్. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేయాలని నాకు తెలుసు, ఎందుకంటే నేను ముందే 0th ఎలిమెంట్ రాసుకొని పెట్టుకుంటాను. నా ఇండెక్స్లో 3 అని, అది ఎలా రాస్తూ ఉన్నట్టు అది కూడా చెప్తా చూడండి. నేను మీకు ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఇంట్ లెఫ్ట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ అరే డాట్ లెంత్ అని ఒకటి రాసుకుంటాను. అయిపోయిందా? ఇప్పుడు నేను లెఫ్ట్ మ్యాక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ 0 ఇచ్చుకుంటాం. సో అరే ఆఫ్ 0 ఎంత ఉందో లెఫ్ట్ మ్యాక్స్లో అంత ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ రాస్తాం. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేసి i లెస్ దెన్ n అంటే అరే డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. నేను ఏం చేస్తా అంటే సింపుల్గా లెఫ్ట్ మ్యాక్స్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ లెఫ్ట్ మ్యాక్స్ ఆఫ్ i మైనస్ 1 కామా అరే ఆఫ్ i అంట. సో ఇక్కడ ఏమవుతుంది, అంతే, ఒక్క సింగిల్ ఇటరేషన్ ఫర్ లూప్ వాడితే నాకు నా లెఫ్ట్ మ్యాక్స్ ఎలిమెంట్స్ అని వచ్చేస్తాయి. ఎలా వచ్చేసి ఇది ఒక్క ట్రై రన్ చేసి చూపిస్తే చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా అరే 3 0 1 0 4. సో నేను ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉన్నా. ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నా వాల్యూ ఎంత, నేను i ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఉన్నా. i ఈక్వల్ టు 1 ఉంటే అరే ఆఫ్ i ఎంత అయింది, ఇప్పుడు నాకు అరే ఆఫ్ i వచ్చేసి 0 అయింది. ఇక్కడ ఏం చేస్తున్నాను, లెఫ్ట్ మ్యాక్స్ ఆఫ్ i మైనస్ 1. సో లెఫ్ట్ మ్యాక్స్, ఇక్కడ నేను లెఫ్ట్ మ్యాక్స్ అనే ఒక అరేని గీసుకుంటే ఇలా 7 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ బ్లాక్లో 3 ఉంది. i వాల్యూ ఎంత 1, 1 మైనస్ 1 ఎంత 0. సో లెఫ్ట్ మ్యాక్స్ ఆఫ్ 0 ఎంత ఉంది 3. సో ఇక్కడ ఏమవుద్ది 3, 0 ఓ రెండిట్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఎంత 3. సో నేను ఎల్ మ్యాక్స్ ఆఫ్ ఐలో 3 స్టోర్స్ అంటే ఇక్కడ 3 స్టోర్ వేసుకుంటాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఎంత 1 తీసుకుంటారు. ఇప్పుడు 1, ఇప్పుడు i వాల్యూ ఎంత అవుద్ది, i వాల్యూ 2 అవుద్ది. 2 అయినప్పుడు ఏమవుద్ది, నేను మళ్ళీ మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ లెఫ్ట్ మ్యాక్స్ ఆఫ్ i మైనస్ 1 అంటే 2 మైనస్ 1 1 అంటే ఇక్కడ 0 1, ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది. సో 3 కామా అరే ఆఫ్ i అంటే iలో ఎంత ఉంది 2, అరే ఆఫ్ 2 2లో ఎంత ఉంది 1. సో 3 కామా 1 రెండిట్లో మ్యాక్సిమం ఎంత 3. సో 3ని స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ 0 మళ్ళీ సేమ్ i సో ఇట్లా రాద్దాం. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. మనకి ఏం తెలుసు, లెఫ్ట్ మ్యాక్స్ ఆఫ్ i, ఇదేమో తడిచిపోతుంది. i ఈజ్ ఈక్వల్ టు 3, లెఫ్ట్ మ్యాక్స్ ఆఫ్ i మైనస్ 1 అంటే లెఫ్ట్ మైనస్ ఆఫ్ 3 మైనస్ 1 2. సో సెకండ్ ఇండెక్స్లో 3 ఉంది. అరే ఆఫ్ i థర్డ్ ఇండెక్స్లో ఎంత ఉంది 0 ఉంది. సో 3 0 మళ్ళీ 3. ఇక్కడ ఇది ఒక్క పాయింట్ చెప్పడానికి ఇదంతా చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ i వాల్యూ 4 అవుద్ది. 4 అయినప్పుడు ఏమైంది, లెఫ్ట్ మ్యాక్స్ ఆఫ్ i మైనస్ 1 4 మైనస్ 1 3. సో థర్డ్ ఇండెక్స్లో మన వాల్యూ ఎంత 3 ఉంది. 3 కామా అరే ఆఫ్ i ఎంత 4 ఉంది. సో నెట్లో మ్యాక్సిమం ఎంత 4. సో ఇక్కడ నుంచి 4 అవడం మొదలెట్టది. దిస్ ఇస్ హౌ ద కంప్యూటేషన్ వర్క్స్ అనమాట. ఇప్పుడు లెఫ్ట్ మ్యాక్స్ చెప్పా. ఇప్పుడు మీ వీడియోని పాజ్ చేసి రైట్ మ్యాక్స్ ఎలా రాయాలో ఆలోచించండి. సింపుల్. ఇప్పుడు రైట్ మ్యాక్స్లో మనం ఏమనుకున్నాం, మనకు రైట్ మ్యాక్స్లో ఏం తెలుసు, ఇలానే మళ్ళీ ఇంట్ రైట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం న్యూ ఇంట్ అరే డాట్ లెంత్ అని రాస్తాం పద్ధతిగా. ఇప్పుడు రైట్ మ్యాక్స్లో నాకు అరే డాట్ లెంత్ మైనస్ 1 ఎలిమెంట్ ఏదైతే ఉందో అది వచ్చేసి నాకు అరే డాట్ లెంత్ మైనస్ 1 ఎలిమెంట్ అని నాకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్కి దట్ ఈస్ ద హైయెస్ట్ ఇండెక్స్, దట్ ఇస్ ద హైయెస్ట్ హైట్ ఫర్ దట్. సో నేను ఇప్పుడు ఇందాక నేను ఎలా చేసా, నేను కంప్యూటేషన్స్ లాస్ట్ నుంచి కంప్యూటేషన్స్ చేసా, కోడ్ కూడా లాస్ట్ నుంచే రాస్తా. సో ఇప్పుడు మన అరేలో లాస్ట్లో 2 ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందున్న భర్తీలని నింపాలి. ఎలా నింపుతాం, సింపుల్. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు అరే డాట్ లెంత్ మైనస్ 2.
సో అరే డాట్ లెంత్ వచ్చేసి 8 అనుకుంటే 8 మైనస్ మీకు అర్థమైపోయింది అనుకుంటాం, మీరు తెలియడం తెలుసు. ఐ షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, ఐ మైనస్ మైనస్. ఇక్కడ ఎట్లా లాజిక్ రాసి చూడండి. రైట్ మ్యాక్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్. ఇప్పుడు నేను నా దగ్గర ఎలిమెంట్ ఎక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా, నా ఎలిమెంట్ ఇక్కడ ఉంది. సో నేను ఏం చేస్తా ఇప్పుడు, రైట్ మ్యాక్స్ ఆఫ్ ఐ ప్లస్ 1 కామా అరే ఆఫ్ ఐ అంట. సో ఇక్కడ ఏమవుతుంది, సో ఫస్ట్ నా వాల్యూ 2 ఫిక్స్ చేసుకున్నా. 2 ఫిక్స్ చేసుకున్నది ఏం చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ 3, 0, 1, 0, 4, 0, 2 అనుకుందాం. సో ఇప్పుడు నా దగ్గర 0 ఉంది. సో నేను 0 ఉన్నా, నా వాల్యూ 0, నేను లెంత్ -2 అంటున్నా. సో దిస్ ఇస్ ద ప్లేస్. సో 0 వాల్యూ ఉంది. ఐ ప్లస్ 1, సో ఒక అడుగు ముందుకేసి కంపేర్ చేస్తున్నా. నా దగ్గర ఎంత వాల్యూ ఉంది, 2 ఉంది. 0 to మ్యాక్సిమం ఎంత 2. సో 2 తీసుకుంటా ఇక్కడ. నెక్స్ట్ నేను మళ్ళీ ఐ మైనస్ చేస్తున్నా. సో 4th ఎలిమెంట్ దగ్గరకు వస్తాను. నా దగ్గర 4 ఉంది. ఆర్ మ్యాక్స్ -1 ఇక్కడ ఉన్న, నేను +1 చేసి ఇక్కడికి వెళ్తా. 4 ఇంకా 2ని కంపేర్ చేస్తా. ఏది పెద్ద, 4 పెద్ద. సో 4 రాసుకుంటా. ఇలా మనకి ఈ పర్టికులర్ అనేది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర లెఫ్ట్ మ్యాక్స్ ఉంది, రైట్ మ్యాక్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా ఇంట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ని తీసుకొని, ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి మన ప్రయాణాన్ని మొదలెట్టి ఐ లెస్ దెన్ అరే డాట్ లెంత్ -1 వరకు మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఐ ప్లస్ చేస్తూ ఆన్సర్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మినిమమ్ ఆఫ్ లెఫ్ట్ మ్యాక్స్ ఆఫ్ ఐ కామా రైట్ మ్యాక్స్ ఆఫ్ ఐ మైనస్ అరే ఆఫ్ ఐ చేశాను అనుకో, నా ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్తానండి, ఈ ఫర్ లూప్ ఏదైతే ఇక్కడ నేను రాశానో సేమ్ అదే ఫర్ లూప్ నేను ఇక్కడ కూడా రాసా. ఇక్కడ ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఐ డాట్ అరే డాట్ లెంత్ -1 ఐ ప్లస్ మ్యాథ్ డాట్ మినిమమ్ ఆఫ్ లెఫ్ట్ మ్యాక్స్ కామా రైట్ మ్యాక్స్ ఆన్సర్ ఐ ప్లస్ మైనస్ అరే ఆఫ్ ఐ. సో ఇక్కడ ఏదైతే రాసానో ఇక్కడ కూడా అదే రాసా. సో నేను ఆలోచించేటప్పుడు నేను ఏం ఆలోచించాను, నాకు బిగ్ ఆఫ్ అండ్ టైం కాంప్లిటీ తప్పదు, అది నాకు ఈ ఇటరేషన్కి సరిపోద్ది. నాకు ఈ లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్సే కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాయి, వీటి వల్ల నాకు బిగ్ ఆఫ్ అండ్ టైం కాంప్లిటీ పెరుగుతుంది అనుకొని వీటిని బయటికి తీసుకొచ్చా. సేమ్ అదే ఇంట్యూషన్. సో ఇంట్యూషన్లో ఎటువంటి మార్పు లేదు, కానీ మనం లెఫ్ట్ మ్యాక్స్ ఇంకా రైట్ మ్యాక్స్ ఎలా తెచ్చుకుంటున్నామో అక్కడే మార్పు అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఫర్ లూప్ నడపడానికి బిగ్ ఆఫ్ అండ్ టైం కాంప్లిసిటీ పడుతుంది. ఈ ఫర్ లూప్ నడపడానికి బిగ్ ఆఫ్ అండ్ టైం కాంప్లిసిటీ పడుతుంది. ఈ ఫర్ లూప్ నడపడానికి బిగ్ ఆఫ్ అండ్ టైం కాంప్లిసిటీ పడుతుంది. సో మొత్తం ఎంత అవుతుంది, బిగ్ ఆఫ్ అండ్ ప్లస్ బిగ్ ఆఫ్ అండ్ ప్లస్ బిగ్ ఆఫ్ అండ్ మొత్తం ఎంత అయింది, 3 బిగ్ ఆఫ్ ఎన్ అనుకోండి, లేదా బిగ్ ఆఫ్ 3 అని అనుకోండి. బిగ్ ఆఫ్ 3n కాన్స్టెంట్స్కి ఎటువంటి ప్రాముఖ్యత మనం ఇవ్వము కాబట్టి బిగ్ ఆఫ్ n ఈజ్ ద టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, నేను ఇక్కడ 2 అరేస్ తీసుకుంటాను అడిషనల్గా, లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ ఆఫ్ సైజ్ ఎంత n. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ బిగ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ 2n. కాన్స్టెంట్స్కి ప్రాముఖ్యత లేదు కాబట్టి బిగ్ ఆఫ్ ఎన్ విల్ బి ద స్పేస్ కాంప్లెక్సిటీ. సో టైమ్ ఇస్ బిగ్ ఆఫ్ ఎన్, స్పేస్ ఇస్ బిగ్ ఆఫ్ ఎన్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ బిగ్ ఆఫ్ ఎన్స్ గురించి బిగ్ ఆఫ్ ఎన్కి తీసుకొచ్చే ప్రాసెస్లో మనం ఏం చేసాం, స్పేస్ కాంప్లెక్సిటీని యాడ్ చేసాం. ఇప్పుడు దీన్ని ఎలా తీసేయాలన్న వైపు ఆలోచించడం మొదలు. ఇప్పుడు ఈ బిగ్ ఆఫ్ ఎన్ స్పేస్ ఎలా తీసేయాలి దాని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ కోడ్ ఇక్కడ ఏదైతే నేను రాశానో ఒకసారి నేను మీకు అది చూపిస్తాను. సో యాక్సెప్టెడ్ కోడ్ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే నేను లెఫ్ట్ మ్యాక్స్ హైట్స్ అని ఒక అరే తీసుకున్నా, రైట్ మ్యాక్స్ హైట్స్ అని ఒక అరే తీసుకున్నా. మీకు అక్కడ ఎలా అయితే చెప్పాను అలానే ఇక్కడ రాశాను. ఫర్ లూప్ ఒకటి లెఫ్ట్ మ్యాక్స్ తీసుకోవడానికి, ఫర్ లూప్ ఒకటి రైట్ మ్యాక్స్ తీసుకోవడానికి, దాంతో ఆన్సర్ ఈక్వల్ టు 0 వేసుకొని ఆ లూప్ మొత్తం ఇటరేట్ చేసుకుంటూ వెళ్ళాను. నేను ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ లెస్ దెన్ హైట్ డాట్ లెంత్ చేశాను. దట్స్ తప్పు, అలా చేయకూడదు. ఎందుకంటే అక్కడ 2 ఇటరేషన్స్ నీకు వేస్ట్ అవుతుంది. అయినా పని చేస్తుందా బ్రో అంటే పని చేస్తుంది. ఎందుకు పని చేస్తుందో చెప్తా. సేమ్ ఇక్కడ 3 ఇక్కడ 4 ఉంది, నువ్వు మినిమం తీసుకుంటావు 3 మైనస్ 3 0. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, నువ్వు మినిమం తీసుకుంటావు 2 మైనస్ 2 2 0. సో సరిపోద్ది. కానీ నీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో చెప్తున్నప్పుడు నువ్వు కనుక 1 నుంచి అరే డాట్ లెంత్ -1 రాసావనుకో, యూ కెన్ క్లెయిమ్ సమ్ ఇంప్రెషన్. ఎందుకంటే జనరల్గా నేను కూడా ఇంటర్వ్యూస్ తీసుకుంటా, నేను ఇటరేషన్ బై ఇటరేషన్ ఐ విల్ బి వెరీ స్ట్రిక్ట్ అనమాట ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు. సో ఎవ్రీ ఇటరేషన్ యూ సేవ్ దట్స్ కన్సిడర్స్ అ డీబీ కాల్ దట్ యూ సేవ్ ఇన్ ప్రొడక్షన్ మనం జాబ్ చేస్తున్నప్పుడు. సో ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ ఇట్లాంటి ఎడ్యుకేషన్ కూడా కన్సిడర్ చేసి మీకు ఓన్ ఎఫిషియెంట్గా రాయండి. నేనంటే ఏదో మీ అంత తోపుని కాదు కూడా ఇలా రాశాను, ఓకేనా. బట్ యా దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు ఫిగర్ అవుట్. ఇప్పుడు మన ఇంట్యూషన్లో మనకి ఏమర్థమైంది, మనకి ఇప్పుడు బ్రూట్ అప్రోచ్ మాట్లాడుకున్నాం. మనకి
స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ వస్తుంది. ఇది మనకు నచ్చట్లేదు, ఇది మన రేలంగి మామయ్యకి నచ్చట్లేదు. ఇది జనరల్గా మన రేలంగి మామయ్యకి అన్నీ నచ్చితే కానీ ఇది ఒక్కటి నచ్చట్లేదు. ఎందుకంటే నువ్వు బిగ్ ఆఫ్ ఎన్ ఎట్లా తీసుకుంటావు, ఎందుకంటే దాన్ని బిగ్ ఆఫ్ వన్లో సాల్వ్ చేయవచ్చు, ఎందుకు నీ స్పేస్ని వృధా చేసుకుంటున్నావు అంటుండు వాడు మనతో రేలంగి మామ. అది ఎలానో ఆలోచిద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు మళ్ళీ ఆలోచించాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మన అద్భుతమైన ఈ యొక్క చిత్రకరాన్ని, దీన్ని ఏదో అంటారు, చిత్రాన్ని మనము కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మన ఇంట్యూషన్ని బిల్డ్ చేయాలి. ఓకే, ఇక్కడికి వచ్చాం, బాగుంది. ఇప్పుడు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ మనకేం కావాలి, నేను 0 దగ్గర నిలబడితే నాకేం కావాలి, నాకు లెఫ్ట్ మ్యాక్సిమం కావాలి, రైట్ మ్యాక్సిమం కావాలి. ఆ రెండిట్లో మినిమం ఎలిమెంట్ తీసుకొని నా ఒక మొత్తం ప్రయాణాన్ని సాగిద్దామని ఫిక్స్ అవుతున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే, నేను లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ ముందే కంప్యూట్ చేసుకొని పెట్టుకోకుండా రియల్ టైం కంప్యూటేషన్ చేస్తాను. ఒక చిన్న లాజిక్ చెప్తే వినండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్ తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మనము ఒకటి మనం బిగ్ ఆఫ్ ఎన్ అనే స్పేస్ నుంచి బిగ్ ఆఫ్ 1 అనే స్పేస్కి మూవ్ అవుదాం అనుకున్నప్పుడు ఎక్కడైతే స్కోప్ ఉంటుందో అక్కడ మనం 2 పాయింటర్ అప్రోచ్ గురించి అవశ్యంగా ఆలోచించాలి. 2 పాయింటర్ అప్రోచ్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ టు కాంప్రమైజ్ ఏ స్పేస్ ఫ్రమ్ బిగ్ ఆఫ్ ఎన్ టు బిగ్ ఆఫ్ 1. సో ఇక్కడ మనం 2 పాయింటర్ అప్రోచ్ ఇంప్లిమెంట్ చేయవచ్చు అన్న వైపు మన అడుగులు అటువైపు వెళ్ళాలన్నమాట. 2 పాయింటర్ అప్రోచ్ ఓకే, ఎలా చేయొచ్చో చూద్దాం. 2 పాయింటర్ అప్రోచ్లో బేసిక్ రూల్స్ ఏంటివి, ఒకటి లెఫ్ట్ పాయింట్ ఉంటుంది, ఒకటి రైట్ పాయింట్ ఉంటుంది. మనం రెండింటిని ఇరికించడం జరుగుతుంది ఫస్ట్. సో ఇక్కడ నేను ఏమంటా అంటే, ఇక్కడ ఒక లెఫ్ట్ పాయింటర్ తీసుకుంటా, ఇక్కడ ఒక రైట్ పాయింటర్ తీసుకుంటా. ఓకే, నాకు ప్రతి పాయింటర్ 2 పాయింటర్స్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 అనే పాయింటర్ ఉంది, ఇక్కడ 2 అనే పాయింటర్ ఉంది, బాగుంది. ఇక్కడ బాగుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఈ పర్టికులర్ ఎలిమెంట్కి నేను లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తాను. ఈ పర్టికులర్ ఎలిమెంట్కి లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తాను. కానీ కనుక్కోలేనే, ఎందుకంటే నాకు తెలియాలి కదా డేటా అంతా ముందే. నేను అరేని కంప్యూట్ చేయాలి, తెలుసుకోవాలంటే నేను తెలుసుకోలేను. నేను ఫస్ట్ ఏమనుకుంటా అంటే లెఫ్ట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటా, రైట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటా. సో పద్ధతిగా లెఫ్ట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటా. అనుకున్న తర్వాత నేను ఏం చేస్తాను అంటే నేను కంపేర్ చేస్తాను. నేను ఒక లెఫ్ట్ ఎలిమెంట్ తీసుకుందాం అనుకుంటున్నా, ఒక రైట్ ఎలిమెంట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఈ ఎలిమెంట్స్ తీసుకొని నేను ఈ పర్టికులర్ ఎలిమెంట్కి లెఫ్ట్ మ్యాక్స్ ఎంత, ఈ పర్టికులర్ ఎలిమెంట్కి రైట్ మ్యాక్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాను. నా దగ్గర లెఫ్ట్ ఎలిమెంట్ ఒకటి ఉంది, నా దగ్గర రైట్ ఎలిమెంట్ ఒకటి ఉంది. ఈ పర్టికులర్ ఎలిమెంట్కి లెఫ్ట్ మ్యాక్స్, ఈ పర్టికులర్ ఎలిమెంట్కి రైట్ మ్యాక్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాను. అప్పుడు నాకు ఏమొస్తుంది, నేను లెఫ్ట్ మ్యాక్స్ని కంపేర్ చేస్తాను. నా దగ్గర లెఫ్ట్ మ్యాక్స్ 0 ఉంది, వీడి దగ్గర 3 ఉంది. సో ఇప్పుడు లెఫ్ట్ మ్యాక్స్ ఎంత అవుద్ది, 3 అవుద్ది. రైట్ మ్యాక్స్లో 0 ఉంది, వీడి దగ్గర 2 ఉంది. ఇప్పుడు రైట్ మ్యాక్స్ ఎంత అవుద్ది, 2 అవుద్ది. ఇప్పుడు నా దగ్గర లెఫ్ట్ మ్యాక్స్ వచ్చి 3 ఉంది, రైట్ మ్యాక్స్ వచ్చి 2 ఉంది. ఈ రెండిట్లో మినిమం ఎలిమెంట్ ఏంటిది, 2. నేను నా ఆన్సర్ని ఇక్కడి నుంచి కంప్యూట్ చేయడం మొదలెడతాను, ఎందుకంటే నీకు వచ్చిన లాజిక్తో గుర్తుపెట్టుకోసి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 0 అనే పాయింటర్, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 అనే పాయింటర్ దగ్గర ఉన్నావు నువ్వు ఈ 1 అనే పాయింటర్ దగ్గర ఉన్నావు అనుకుందాం. ఓకే, ఇప్పుడు నువ్వు వాటర్ని స్టోర్ చేసుకోవాలంటే నీకు ఏ పాయింటర్ గురించి తెలిసి ఉండాలి, నీ యొక్క మినిమం పాయింటర్ గురించి తెలిసి ఉండాలి. అనగా సరే, నువ్వు ఈ 1 అనే పాయింట్ ఇక్కడ కనుక నిలబడితే నీకు రైట్ సైడ్ మ్యాక్సిమం హైట్ ఎంత ఉంది, 4 ఉంది. నీ లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం హైట్ ఎంత ఉంది, 3 ఉంది. నీకు ఈ 3 ఇంపార్టెంటా 4 ఇంపార్టెంటా నేను అడుగుతున్నా ఈరోజు. నీకు ఆ 3 ఇంపార్టెంటా 4 ఇంపార్టెంటా, నీకు 3 మాత్రమే ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు కావాల్సిన ఆన్సర్లో ఈ 3 కాంట్రిబ్యూట్ చేస్తుంది, కానీ నీకు కావాల్సిన ఆన్సర్లో ఈ 4 ఎటువంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వదు. ఎందుకంటే మ్యాక్సిమం హైట్ ఎంతైనా ఉండదు, కానీ మినిమం హైట్ వల్లనే మనం వాటర్ని స్టోర్ చేసుకోగలుగుతున్నాము. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం హైట్ ఇక్కడ 10 ఉంది అనుకుందాం బ్రో, ఇక్కడ 10 హైట్ ఉంది. దీనివల్ల మనకేమైనా ఉపయోగమా, ఏమీ లేదు. ఎందుకంటే మినిమం హైట్ 3 ఉంది కాబట్టి నువ్వు మినిమం వాటర్ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతావు. ఇక్కడ అంతా ఎంటీ స్పేస్ వాటర్ని స్టోర్ చేసుకోవచ్చు. సో దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. సో నేను ఎవ్రీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నేను ఏం పాయింట్ అవుట్ చేస్తాను అంటే లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ తీసి ఆ రెండిట్లో మినిమం ఎలిమెంట్ ఏదో ఫిగర్ అవుట్ చేస్తాను. అక్కడి నుంచి నా కంప్యూటేషన్ చేయడం మొదలుతా. నేను కనుక ఈ ఒక 0 అనే స్టెప్ దగ్గర నిలబడితే నాకు లెఫ్ట్ మ్యాక్స్ ఇక్కడ 0 దగ్గర నిలబడితే నాకు 4 ఇక్కడ ఎంత హైట్ ఉంది, కానీ నాకు 4తో సంబంధం లేదు. ఎందుకంటే 4 ఎంతైనా ఉండని, దట్స్ మై మ్యాక్సిమం. కానీ నాకు ఇక్కడ రైట్లో ఎంతైతే మినిమం ఎలిమెంట్ ఉందో దాంతోనే నా వాల్యూ అంత వాటర్ స్టోర్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు నా స్టెప్స్ని ఫాలో అవ్వండి, మీకు అర్థమైపోద్ది ఇంట్యూషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను ఫ్రెష్గా ఇప్పటివరకు మనం చాలా మాట్లాడుకున్నాం కాబట్టి అది మన బ్రెయిన్లో నుంచి కొంచెంగా మళ్ళీ కదిలిపోయి ఉండొచ్చు. సో మళ్ళీ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం నీట్గా. ఏందిరా బాబు వీడు ఇంత టైం చెప్తున్నాడు అనుకోకండి, స్టిక్ టు మీ.
చాలా బాగా చెప్దాం. మన ప్రయత్నంలో కొన్నిసార్లు లాగ్ అవ్వచ్చు వీడియో. సో మనము 3 హైట్, 0 హైట్, 1 హైట్, 0 హైట్, 4 హైట్, 0 హైట్, 2 హైట్. ఇప్పుడు మనం 2 పాయింటర్ అప్రోచ్ గురించి మాట్లాడుకున్నాం. సో మనకు ప్రతిసారి ఏం కావాలి? లెఫ్ట్ మ్యాక్స్ కావాలి, రైట్ మ్యాక్స్ కావాలి. ప్రస్తుతానికి నేను రెండింటిని 0 0 అనుకుంటున్నా. అప్రోచ్ ప్రకారం లెఫ్ట్ సైడ్ ఒక పాయింటర్, రైట్ సైడ్ ఒక పాయింటర్ పెట్టుకుంటున్నాను. నేను ఏం చేస్తాను అంటే లెఫ్ట్ సైడ్ నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను లెఫ్ట్ మ్యాక్సిమం ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాను. ఎందుకంటే ఎట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మై లెఫ్ట్ మ్యాక్స్ ఎంతో నేను తెలుసుకోగలను. సో లెఫ్ట్ మ్యాక్స్లో 0 ఉంది, లెఫ్ట్లో 3 ఉంది. సో ఈ వాల్యూ 3గా అప్డేట్ అయిపోద్ది. రైట్లో 0 ఉంది, రైట్ మ్యాక్స్లో 2 ఉంది, ఈ వాల్యూ 2గా అప్డేట్ అయిపోద్ది. ఇప్పుడు నేను రెండింటిలో మినిమం ఎలిమెంట్తో ఇస్తాను. 3 ఇంకా 2లో మినిమం ఎలిమెంట్ ఏంటిది? 2. సో నేను నా కంప్యూటేషన్ని ఇక్కడ నుంచి మొదలెడతాను. ఎందుకంటే నా లెఫ్ట్ మ్యాక్స్లో 3 ఉంది బ్రో. నేను ఈ ఎలిమెంట్ నేను ఇక్కడ నుంచి నా కంప్యూటేషన్స్ ఎందుకు మొదలెందుకు పెట్టట్లేదు అంటే నాకు ఇది మ్యాక్సిమం ఉందని తెలుసు. ఇది 3 ఈజ్ మై మ్యాక్సిమం. కానీ మినిమం ఎంతో తెలియనంత వరకు నేను ఎంత వాటర్ స్టోర్ చేసుకుంటారో చెప్పలేను. నాకు మ్యాక్సిమం ఎంతో తెలుస్తుంది, కానీ మినిమం ఎంతో తెలియనంత వరకు నేను వాటర్ ఎంత స్టోర్ చేసుకుంటారో చెప్పలేను కదా. అందుకని నేను మినిమం ఎలిమెంట్తో వెళ్తా. ఇప్పుడు మినిమం ఎలిమెంట్ ఈ పర్టికులర్ ఇండెక్స్కి దిస్ ఇస్ ద మినిమం. రైట్ మ్యాక్స్ ఇస్ ద మ్యాక్సిమం ఎలిమెంట్ అండ్ దట్ ఈస్ ద మినిమం యాజ్ ఆఫ్ నౌ. ఈ ఇండెక్స్లో నిలబడ్డప్పుడు దిస్ ఈస్ ద మ్యాక్సిమం ఎలిమెంట్ అని మనకు అర్థమైంది. అండ్ ఇక్కడ నుంచి కనుక నువ్వు చూసుకుంటే దిస్ ఇస్ ద మ్యాక్సిమం ఎలిమెంట్ దట్ యూ హ్యావ్. లెఫ్ట్ సైడ్ కూడా మనం కంప్యూట్ చేసాం, లెఫ్ట్ సైడ్ కూడా మనం కంప్యూట్ చేసాం. లెఫ్ట్ సైడ్ మనకు మ్యాక్సిమం ఎంత వస్తుంది? 3 వస్తుంది. కానీ నువ్వు కనుక రియాలిటీ చెక్లో చూసుకుంటే ఈ పర్టికులర్ బ్లాక్కి 4 ఇస్ ద మ్యాక్సిమం. కానీ మనకు దానివల్ల ఉపయోగం ఉందా? ఈ పర్టికులర్ 2 కనుక నువ్వు కంప్యూట్ చేసుకుంటే 4 ఇస్ ద లెఫ్ట్ మ్యాక్సిమం, 2 ఇస్ ద రైట్ మ్యాక్సిమం. కాకపోతే నేను 4ని 3 అనుకుంటా, ఈ 4ని 3 అనుకుంటా. దీనివల్ల నాకు వచ్చే ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే ఐ ఆల్వేస్ బాదర్ అబౌట్ మై మినిమం ఎలిమెంట్. అందుకని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే దాంతో సంబంధం లేకుండా ఇక్కడ 2 దగ్గర నిలబడ్డా కాబట్టి ఇక్కడ రైట్ మ్యాక్స్ ఎంతో చూసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ నేను రైట్ మ్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ లెఫ్ట్ మ్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. సో నేను ఇక్కడి నుంచి నా కంప్యూటేషన్ స్టార్ట్ చేస్తాను. స్టిక్ టు మీ మీకు అర్థమవుతుంది. సో నేను ఏం చేస్తాను? సింపుల్గా రైట్ మ్యాక్స్ మైనస్ హైట్, 2 మైనస్ 2 0. నా ఆన్సర్లో 0 వేసుకొని నేను నా రైట్ పాయింటర్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్టెప్ వెనక్కి తోస్తా. మళ్ళీ అట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ నా లెఫ్ట్ మ్యాక్స్ని రైట్ మ్యాక్స్ని క్యాలిక్యులేట్ చేస్తాను. నా రైట్ మ్యాక్స్ ఎంత ఉంది? 2. నేను ఎంత? 0. సో 0 ఇంకా 2లో రైట్ 2 ఉంటుంది. లెఫ్ట్ని ముందుకు పంపేది, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఏం ఆపరేషన్ జరగలేదు, ఇంకా 3 ఉంటుంది. ఫైన్. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఆలోచించడం మొదలెట్టు. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నా రైట్ మ్యాక్స్ ఎంత? 2. సో ఓకే, ఇక్కడ చూడు, మళ్ళీ నాకు 3 ఉంది, 2 ఉంది. ఈ రెండింటిలో మినిమం ఎలిమెంట్ ఎంత? 3 ఇంకా 2లో మినిమం ఎలిమెంట్ ఎంత? 2. 3 ఇంకా 2లో మినిమం ఎలిమెంట్ ఎంత? 2. సో నేను ఏం చేస్తానంటే నాకు ఎక్కడి నుంచి వస్తుంది? రైట్ మ్యాక్స్ నుంచి వస్తుంది. నేను ఏం చేస్తాను? నాకు ఒకటైతే అర్థమైంది. ఇక్కడి నుంచి కనుక నేను చూసుకుంటే నా రైట్ సైడ్ మ్యాక్సిమం 2, నా రైట్ సైడ్ మ్యాక్సిమం 2, నా లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం 3. సో ఇక్కడ నేను ఏమంటున్నాను? నా లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం 3, నా రైట్ సైడ్ మ్యాక్సిమం 2. సో నేను ఇంత కెపాసిటీ వాటర్ని స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ యాక్చువల్ చూసుకుంటే మన మ్యాక్సిమం 4, కానీ మనకు 4తో ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే మన రైట్ సైడ్ మ్యాక్సిమం చాలు, లెఫ్ట్ సైడ్లో 3 ఉంది. దీనికి లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం నేను 3 అంటున్నా. దాంతో నాకైనా ప్రాబ్లమా? ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎప్పుడైనా మినిమం ఎలిమెంట్ కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రైట్ మ్యాక్స్ మైనస్ దిస్ హైట్, 2 మైనస్ 0 2, ఆన్సర్లు 2 అప్డేట్ చేసుకుంటా. నేను రైట్ సైడ్ కంప్యూటేషన్ చేశాను కాబట్టి మళ్ళీ నేను దీన్ని ఇక్కడి నుంచి తీసేసి ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తా, ఇక్కడికి వస్తా. ఇప్పుడు రైట్ పాయింటర్ ఇక్కడ పాయింట్ చేస్తుంది. మళ్ళీ సేమ్ స్టెప్స్ రిపీట్ చేస్తాను. నేను నా రైట్ మ్యాక్స్ ఎంత, లెఫ్ట్ మ్యాక్స్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాను. నా రైట్ మ్యాక్స్లో 2 ఉంది, కానీ ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ ఏమవుద్ది? నా రైట్ మ్యాక్స్ వాల్యూ అప్డేట్ అవుతుంది. నా రైట్ మ్యాక్స్ వాల్యూ అప్డేట్ అయ్యి ఎంత అవుతుంది? 4 అవుతుంది. నా లెఫ్ట్ మ్యాక్స్ ఎంత ఉంటుంది? 3కి 3 ఉంటుంది. ఎందుకంటే ఇటువైపు ఏం జరుగుతుంది. ఇప్పుడు నేను చూస్తాను. ఇప్పుడు at this point of time నా లెఫ్ట్ మ్యాక్స్ 4, నా రైట్ మ్యాక్స్ 4, నా లెఫ్ట్ మ్యాక్స్ 4, రైట్ మ్యాక్స్ 4. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ రెండింటిలో మినిమం ఎలిమెంట్ ఎంతో చూస్తాం. ఈ రెండింటిలో మినిమం ఎలిమెంట్ ఎంత? 3 ఇస్ ద మినిమం ఎలిమెంట్. సో నేను ఇటువైపు వచ్చి కంప్యూటేషన్ చేయడం మొదలెడతా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏం తెలిసింది? నేను ఈ ఎలిమెంట్ దగ్గర ఉన్నప్పుడు నా లెఫ్ట్ మ్యాక్సిమం 3, నా రైట్ మ్యాక్సిమం 4, నా లెఫ్ట్ మ్యాక్సిమం 3, నా రైట్ మ్యాక్సిమం 4. ఈ రెండులో నాకు ఏది హెల్ప్ చేస్తుంది? 3 హెల్ప్ చేస్తుంది. సో నేను చేస్తాను 3 మైనస్ 3 0, 3 మైనస్ 3 0 అంటే లెఫ్ట్ మ్యాక్స్ మైనస్ హైట్ 0 చేసి నాకు వచ్చిన ఆన్సర్ని నేను ప్రశాంతంగా తీసుకొని ఒక స్టెప్ ముందుకు వెళ్తాను. ఇక్కడికి వచ్చా.
ఇప్పుడు నా లెఫ్ట్ ఇక్కడ పాయింట్ చేస్తుంది, నా రైట్ ఇక్కడ పాయింట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ చేస్తా, మళ్ళీ సేమ్ అదే కంప్యూటేషన్ స్టార్ట్ చేస్తా. నా లెఫ్ట్ మ్యాక్స్, నా దగ్గర 0 ఉంది, నీ దగ్గర 3 ఉంది, 3 ఇస్ ద మ్యాక్సిమం. రైట్, నా దగ్గర 4 ఉంది, నీ దగ్గర 4 ఉంది, 4 ఇస్ ద మ్యాక్సిమం. ఫైన్. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింటర్కి ఏమవుతుందో చూడు. లెఫ్ట్ మ్యాక్సిమం 3 అంటున్నా, రైట్ మ్యాక్సిమం 4 అంటున్నా. పర్ఫెక్ట్. ఈ రెండిట్లో చిన్నది ఏది? లెఫ్ట్ మ్యాక్సిమం, రైట్ మ్యాక్సిమం. ఈ లెఫ్ట్ మ్యాక్సిమం, రైట్ మ్యాక్సిమం రెండిట్లో చిన్నది ఏది? లెఫ్ట్ మ్యాక్సిమం చిన్నది. సో నా కంప్యూటేషన్స్ లెఫ్ట్ మ్యాక్సిమం వైపు చేస్తా, ఎందుకంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్కి నా లెఫ్ట్ మ్యాక్సిమం 3 అనే కమిట్మెంట్ నాకు ఉంది. నా రైట్ సైడ్ ఎంత పెద్దగా ఉన్నాడు? నా రైట్ సైడ్ పెద్దోడు ఉన్నాడు. ఆ పెద్దోడికి చిన్నోడు తగిలేంత వరకు ఆ పెద్దోడికి తెలియదు ఎంత వాటర్ స్టోర్ చేసుకోగలుగుతాడు అనేది. అందుకని ఎప్పుడైనా చిన్న వాళ్ళ వైపే మనం మొగ్గు చూపించాలి. ఈ పెద్దోడికి తెలియదు వాడు ఎంత వాటర్ స్టోర్ చేసుకోగలుగుతాడు అని, ఎందుకంటే వాడి దగ్గర మినిమం ఎలిమెంట్ లేదు. నా దగ్గర మినిమం ఎలిమెంట్ 3 ఉందని తెలుసు, నా మ్యాక్సిమం 4, ఐ కెన్ స్టోర్ వాటర్ అని నాకు కమిట్మెంట్ వచ్చింది. సో నేను ఏం చేస్తా, సింపుల్గా నా హైట్ ఎంత? 3 - 0 3. సో ఉన్న ఆన్సర్కి 3 యాడ్ చేసుకుంటే 5 అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కంపిటీషన్ జరిగింది కాబట్టి నేను నా లెఫ్ట్ సైడ్ అరేని ఒక స్టెప్ మళ్ళీ ముందుకు తోస్తాను. నా లెఫ్ట్ సైడ్ స్టెప్ని ఒక స్టెప్ మళ్ళీ ముందుకు తోస్తాను. ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ రైట్. ఇప్పుడు మళ్ళీ కంప్యూటేషన్ స్టార్ట్ చేస్తాను. లెఫ్ట్ మ్యాక్స్ 3 1 ఇంకా 3 తీసుకుంటే 3 ఇస్ ద మ్యాక్సిమం. ఆర్ మ్యాక్స్ 4 ఇస్ ద మ్యాక్సిమం. ఇప్పుడు చూస్తా, ఈ రెండిట్లో చిన్నది ఇది 3. సో ఇక్కడ ఏమర్థమైంది? ఎట్ దిస్ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ నా లెఫ్ట్ సైడ్ 3 ఇస్ ద నా లెఫ్ట్ సైడ్ 3 అనేది మినిమం ఎలిమెంట్ ఉంది. నా రైట్ సైడ్ 4 అనే మినిమం ఎలిమెంట్ ఉంది. నా కంప్యూటేషన్ దేని వల్ల హెల్ప్ అవుతుంది? 3 వల్ల హెల్ప్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను? 3 - 1 2. ఉన్న ఆన్సర్కి 2 యాడ్ చేసుకుంటే 7 ఉంది. ఇక్కడ నేను ఆన్సర్ కంప్యూట్ చేసే కాబట్టి మళ్ళీ ఒక స్టెప్ ముందుకెళ్తా, ఇక్కడికి వస్తా. లెఫ్ట్ ఇక్కడ నేను మళ్ళీ చేస్తా 3 0 4 0. సో లెఫ్ట్ మ్యాక్స్ 3 ఉంటుంది, రైట్ మ్యాక్స్ 4 ఉంటుంది. నేను మళ్ళీ చూస్తాను ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి. నేను ఏదైతే చిన్న ఎలిమెంట్ ఉందో దాని వైపు వెళ్ళాలి. ఏదైతే నాకు మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఇస్తుందో లెఫ్ట్ మ్యాక్స్ చిన్నది కాబట్టి మళ్ళీ లెఫ్ట్ మ్యాక్స్ దగ్గరికి వెళ్తా. చూస్తా హైట్ ఎంత? 3 - 0 3 7 + 3 10 అయిపోయింది. ఇప్పుడు నేను లెఫ్ట్ పాయింటర్ని ఇంక్రీజ్ చేస్తే లెఫ్ట్ పాయింటర్ ఇక్కడికి వస్తుంది. ఎప్పుడైతే లెఫ్ట్ పాయింటర్ ఇంకా రైట్ పాయింటర్ ఒకదాన్ని ఒక టచ్ చేస్తాయో అక్కడ మన ఇటరేషన్స్ ఆఫ్ అయ్యొచ్చు అని అర్థం. ఎందుకంటే అక్కడ మనం ఫర్దర్గా ఎటువంటి వాటర్ స్టోర్ చేసుకోలేము. దిస్ ఈస్ హౌ యూ కెన్ కంప్యూట్ లెఫ్ట్ మ్యాక్స్ అండ్ రైట్ మ్యాక్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ అడిషనల్ స్పేస్. నేను మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. నా హోల్ ఇంట్యూషన్ ఏందో నేను మళ్ళీ ఒకసారి మీకు సారీ నా హోల్ ఇంట్యూషన్ ఏంటో నేను మీకు చెప్తా. మన దగ్గర లెఫ్ట్ మ్యాక్స్ రైట్ మ్యాక్స్ ఉన్నప్పుడు మొత్తం చిన్న ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే చిన్న ఎలిమెంట్ మనకి గ్యారంటీ ఇస్తుంది. నా దగ్గర లెఫ్ట్ మ్యాక్స్ ఉంది, నా దగ్గర రైట్ మ్యాక్స్ ఉంది. నాకు ఈ లెఫ్ట్ మ్యాక్స్ కమిట్మెంట్ ఇస్తుంది. దిస్ ఈజ్ ద మినిమం ఎలిమెంట్. ఈ రెండు ఎలిమెంట్స్ కంపిటీషన్ అవుతా మినిమం ఎలిమెంట్ ఎంతో చూసుకుంటా ఆ మినిమం ఎలిమెంట్ నాకు అష్యూరిటీ ఇస్తుంది. దిస్ ఈజ్ ద మినిమం వాల్యూ దట్ ఈస్ పాసిబుల్ అట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్. సో యూ కెన్ యూస్ దిస్ ఫర్ కంప్యూటేషన్స్ అని అర్థం. సో ఇప్పుడు నేను మీకు చెప్పింది కోడ్ రూపంలో రాస్తా ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఫస్ట్ నేను ఇంట్ left max is equal to 0, int right max is equal to 0, int l is equal to 0, int r is equal to n minus 1 అంటే array dot length minus 1. ఇప్పుడు నేను చేస్తా while l is less than r నేను ప్రతిసారి left max is equal to math dot max of లెఫ్ట్ మ్యాక్స్ కామా అరే ఆఫ్ ఎల్ అంట. అక్కడ నేను కంప్యూట్ చేస్తున్నాను నా లెఫ్ట్ మ్యాక్సిమం ఎంత వస్తుంది అని. రైట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ రైట్ మ్యాక్స్ కామా అరే ఆఫ్ రైట్ కంప్యూట్ చేస్తాను. నా రైట్ ఎంత మినిమం వస్తుంది, ఎంత వాల్యూ వస్తుందని. ఇప్పుడు నేను ఏం చేస్తా, రెండిట్లో చూస్తా. ఇఫ్ లెఫ్ట్ మ్యాక్స్ ఈజ్ లెస్ దాన్ రైట్ మ్యాక్స్, ఇఫ్ లెఫ్ట్ మ్యాక్స్ ఈజ్ లెస్ దాన్ రైట్ మ్యాక్స్, ఇక్కడ ఒక ఆన్సర్ ఒక వేరియబుల్ కూడా తీసుకోండి. ఇంట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఆన్సర్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ మ్యాక్స్ మైనస్ అరే ఆఫ్ ఎల్ ప్లస్ ప్లస్. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ద కేస్ ఎల్స్ ఆన్సర్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ మ్యాక్స్ మైనస్ ఆన్సర్ ఆఫ్ రైట్ ఆర్ మైనస్ మైనస్. దిస్ ఈజ్ ద లాజిక్. అండ్ మీరు కనుక ఇక్కడ చూసుకుంటే నేను లెఫ్ట్ మ్యాక్స్ని రైట్ మ్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎటువంటి ఎక్స్ట్రా స్పేస్ వాడట్లేదు. సో పొటెన్షియలీ దిస్ విల్ బ్రింగ్ డౌన్ ద టైమ్ కాంప్లెక్సిటీ టు బిగ్ ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ టు బిగ్ ఆఫ్ 1. దిస్ ఈజ్ ద హోల్ ప్రాబ్లం. సో నేను మళ్ళీ మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఎక్కడే నిలబడండి, మీ ఇక్కడి నుంచి లెఫ్ట్ మ్యాక్స్ 3 వచ్చింది, ఇక్కడి నుంచి రైట్ మ్యాక్స్ 4 వచ్చింది. సో మీరు మీ పర్టిక్యులర్
పాయింట్ దగ్గర ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ మాత్రమే చూడాలి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ద హోల్ స్టోరీ ఓవర్ హియర్. సి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అర్థం కాని వాళ్ళు ఒకసారి మళ్ళీ వినండి. ఇక్కడ 3010402 ఉండే. సో ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు నా లెఫ్ట్ మ్యాక్స్ ఎంత, సి ఇప్పుడు నా దగ్గర 2 వేరియబుల్సే ఉన్నాయి. లెఫ్ట్ మ్యాక్స్ ఉంది, రైట్ మ్యాక్స్ ఉంది. సో నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఫస్ట్ ఇక్కడ వెళ్ళాలనుకుంటున్నా, ఇక్కడ ఆర్ అనుకుంటున్నా, ఆర్. సో నేను ఈ ఆర్తో రైట్ మ్యాక్స్ని కంపేర్ చేస్తే నాకు రైట్ మ్యాక్స్ 2 వస్తుంది. ఎల్ మ్యాక్స్తో ఎల్ని కంపేర్ చేస్తే రైట్ మ్యాక్స్ 3 వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ నుంచి కంప్యూటేషన్స్ చేయాలి, ఈ ఎలిమెంట్ నుంచి కంప్యూటేషన్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేసిన, బేస్డ్ ఆన్ ద మినిమం హైట్ దట్ క్యారీస్. మ్యాక్సిమం హైట్ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, నేను ఇది మ్యాక్సిమం హైట్ 3 అని తెలుసు, కానీ మినిమం హైట్ ఎంతో నాకు తెలియదే. సి దిస్ ఇస్ ద మ్యాక్సిమం హైట్ దట్ ఐ హ్యావ్, కానీ మినిమం హైట్ లేనిది మ్యాక్సిమం హైట్ ఉంటే పనికి రాదు మనకి, ఎందుకంటే మినిమం హైట్ ఉంటే తెలుస్తుంది ఎంత వాటర్ మనం స్టోర్ చేసుకోగలము అని. కానీ అట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఏం తెలిసింది, నేను ఇక్కడ నుంచి కనుక చూస్తున్నా మ్యాక్సిమం హైట్ 3, మినిమం హైట్ 2. సో నాకు 2 కావాలి. సో నేను 2 నుంచి వెళ్తాను. నా మ్యాక్సిమం హైట్ ఇక్కడ 4 ఉండొచ్చు రియల్ వరల్డ్లో, కాకపోతే ఇక్కడ ఎంత ఉన్నా పర్లేదు, 2 కన్నా ఎంత ఎక్కువ ఉన్నా పర్లేదు, బికాస్ 2 ఈజ్ వాట్ బాదర్స్ టు మీ. అందులో ఒక స్టెప్ వెనక్కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కంప్యూట్ చేస్తాను. నాకు ఇక్కడ నుంచి మళ్ళీ ఏం తెలుస్తుంది, లెఫ్ట్ మ్యాక్స్ 3, రైట్ మ్యాక్స్ 2. సో నేను ఇక్కడ ఏం చేస్తా, ఎక్కడైతే నా మ్యాక్సిమం వాల్యూ తక్కువ ఉందో అక్కడికి వెళ్ళి కంప్యూటేషన్స్ చేస్తాను, ఎందుకంటే నా రైట్ సైడ్ ఎంత ఎక్కువ ఉన్నా నాకు సంబంధం, ఎంత తక్కువ ఉందో అంత ఇంపార్టెంట్. దట్స్ ఆల్. అర్థమైందని అనుకుంటున్నా. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఐఎమ్ సో సారీ. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ, బట్ యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ హైప్ ఇట్. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఒక చిన్న హింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ పర్టికులర్ 2-pointer సిరీస్ మనం దీంతో ముగిస్తున్నాము. వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కవర్డ్ 11 బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ పర్టికులర్ 2-pointer అప్రోచ్. రేపు వచ్చే వీడియోలో 11 పర్టికులర్ ప్రాబ్లమ్స్ని మొత్తం ఒక రీక్యాప్ లాగా చేసి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. దాంట్లో 11 ప్రాబ్లమ్స్కి ఇంట్యూషన్స్, వాటి ఎలా అప్రోచ్ అయ్యాము, దాని మీద కొన్ని బేసిక్ థింగ్స్ మాట్లాడుకుందాం అనమాట. అండ్ హౌ టు ఐడెంటిఫై 2-pointer అప్రోచ్ ప్రాబ్లమ్ అనేది. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, bye-bye.